ఫ్రెండ్స్ నమస్తే అందరికీ. ఈరోజు మన రాజమండ్రి గోదావరి అయితే చూపిద్దని చెప్పేసి మీకు ఈ వీడియో చేయడం జరిగింది అనమాట అండి. మీకు తెలుసు కదా, ప్రతి సంవత్సరం మనకి జూన్ నెలాఖరికి కానీ లేదా జూలై నెలలో కానీ మనకి గోదావరి అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతం మనం అప్పుడే ఇంచుమించు మనం జూలై నెలాఖరికి వచ్చేసాం. ఈరోజు 21 కానీ ఇంకా గోదావరిలో అయితే కొత్త నీరు రాలేదు. దానివల్ల చూడండి, మనకి ఎప్పుడు కూడా వచ్చే ఫ్లోటింగ్ లేక గోదావరి అయితే చాలా తక్కువ ఉంది. మనకైతే ఈ సంవత్సరం వర్షాలు కూడా బాగా తక్కువ. అందువల్ల ఏంటంటే మనకి జనరల్గా కురిసే వర్షాలు కూడా ఏమీ లేవు. దానివల్ల మనకి రెగ్యులర్గా ఉండే వాటర్ అయితే ఉందో అది మినిమం కన్నా బాగా తగ్గిపోయింది అనమాట. అయితే మనం ఈరోజు చూసుకోవచ్చు, కాలం అయితే చాలా మబ్బుగా ఉంది. వర్షం పడలేదు కానీ ఆ వర్షం పడే మబ్బు అయితే ఉంది. పొద్దునుంచి కూడా చాలా చల్లగా ఉంది వాతావరణం అయితేనే. అయితే నాకు డౌట్ ఏంటంటే, ఇక్కడ చూసారా, మనకి ఆ లోన అంతా కూడా వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు వాళ్ళు ఉంటారు. కానీ చాలా ధైర్యంగా ఉంటారు వాళ్ళు. మనకి ఎక్కడ ఒక 4-5 గుడిసెలు అయితే వేసుకుని ఉంటారు అనమాట. అటు ఇటు మనకి ట్రావెల్ చేస్తూ ఉంటారు వాళ్ళు పడవ మీద. కానీ ఆ ఫ్లోటింగ్ వచ్చే టైం మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలియదు. కానీ వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారన్నమాట చెప్పుకోవచ్చు. పిల్లలతోటి మనం అయితే ఉండలేం, ఒకరోజు కూడా ఉండలేం అంత నిశ్శబ్దంలోని. వాళ్ళు మరి ఎలా ఉంటున్నారో చూడండి. మన రాజమండ్రి గట్టు అలాగే పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ పాటికి ఇదంతా మునిగిపోద్ది అనమాట. ఈ గ్రీనరీ కనబడుతుంది కదా, అక్కడి నుంచి ఇంచుమించు మనకి ఒక 10 నుంచి 15 అడుగులు అయితే పైకి వచ్చేస్తుంది. ఈ సంవత్సరం ఎప్పుడు వస్తుందో గోదావరి. యాక్చువల్లీ మనకి ప్రతి సంవత్సరం 2 సార్లు వస్తుంది. జూలై 1st వీక్లో కానీ లేకపోతే 2nd వీక్లో కానీ, లేదు అంటే మనకి ఆగస్టులో వస్తుంది అనమాట. ఈ సంవత్సరం ఇంకా రాలేదు, ఫస్ట్ టైం ఉంది. దానివల్ల నీరైతే బాగా తగ్గిపోయింది. చూడాలి మరి నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా మనకి మంచి వీడియో అయితే పెడతాను. ఫుల్ వాటర్ ఫ్లో అయితే వస్తుంది కదా, మళ్ళీ వీడియో తీసి పెడతాను మీకు. మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎంతమంది దాకా కూడా కొత్త వాళ్ళు ఎవరు చూస్తే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.